గర్వించునట్టి భాష నా తెలుగు భాష, నాన్నలోని గారమంతరంగరించు భాష. కలిగిన తెలుగు మాటల మాలిక తెలుగుజ్ఞాని త్రిలింగ దిక్కులన్నింటా తెలుగు నోరూరించే తెలుగు వసంత కోకిల గానం తెలుగు శుచి అయినది తెలుగు భావించేది త్రిలింగ భాషించేది త్రిలింగ కాంక్షతో నేర్చేది తెలుగు క్షమ చూపేది తెలుగు లులితమైన తెలుగు. గిడుగు రామమూర్తి గారికి ధన్యవాదాలతో తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు తెంగు తెలుగు త్రిలింగ. సో ఆ పదాలు వచ్చేటట్లుగా అంచాను ప్రాసతో రాయడం జరిగింది. కృష్ణదేవరాయల్ని తలుచుకుందే తెలుగు భాష గొప్పతనం పూర్తి కాదు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. 1863 సంవత్సరంలో శ్రీకాకుళంలో జన్మించాడు. ఓకే, మరి ఆయన తెలుగు భాష వ్యవహారిక భాషగా, అంటే తెలుగు భాషలో మనం చదువుకునేటువంటి అదృష్టాన్ని కల్పించినందుకు ఆయన యొక్క జయంతినే మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. సంతోషాన్ని పంచుకునేది మన భాషలోనే, ఓకే, దుఃఖాన్ని పంచుకునేది మన భాషలోనే. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అన్న విషయాన్ని ఇప్పటి పిల్లలు మా తెలుగుని బతికించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎక్స్ప్రెస్ చేయగలరు. వేరే మ్యాథ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారా? దేనిలో ఎక్స్ప్రెస్ చేస్తారు? దేనిలో కాదు, మన మాతృభాషలో ఏది వచ్చినా కదా. మరి అలాంటిది మనం రాయగలగాలి, ఏది ఇచ్చినా చదవగలగాలి కదా. ఏకాగ్రత కావాలి కదా, ఇష్టంగా చేయాలి. తెలుగు బాగా వచ్చు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ వచ్చు విషయంలో మీకే తెలుసు ఆ విషయం ఏంటో. చాలా తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు.